కాంచీపురం వకుడా సిల్క్స్. నాణ్యత మా ప్రాధాన్యత. మదీనాగూడ, మియాపూర్, హైదరాబాద్ లో త్వరలో శుభారంభం. అంటే థర్డ్ మూవీ ధమాకా సార్. అసలు ఆ మూవీ 100 crores క్లబ్ చేరుతుందని అసలు అనుకున్నారా? నెంబర్స్ అనుకోలేదు కానీ పెద్ద సినిమా వద్దని మాత్రం 100% అనుకున్నాను. మెయిన్ నెంబర్సే అన్నా నేను అడిగింది. నెంబర్స్ మనం ఎలా మనం అనుకోము, అలా ఆ రకంగా ఆలోచించాం. బట్ ఏ హిట్ అయితే అయిందో ఆ హిట్ అవుద్ది అనుకున్నా. నెంబర్స్ మేము కలగనలేదు, లేకపోతే అది ఊహించదని కూడా చెప్పను, అసలు ఆలోచించలేదు దాని గురించి. మాకేంటి హీరో గారు సినిమా ఇచ్చారు, ఆయనకి బెస్ట్ సినిమా చేసామా లేదా అన్నదే పాయింట్. ఆ విషయంలో అయితే సినిమా షూర్ షాట్ బ్లాక్ బస్టర్ సినిమా చేసామన్న నమ్మకం ఉంది. నెంబర్స్ ఆలోచించలేదు ఎప్పుడు అసలు. మెయిన్ గా ఆ మూవీ హిట్ అవడానికి ద డ్రైవింగ్ ఫ్యాక్టర్స్ మెయిన్ గా ఏమనిపించింది సార్? ఏది ఉన్నా కూడా మేము ప్లేస్ చేసింది ఆ ప్లేస్మెంట్లో. ఇప్పుడు ఆ సినిమాలో బ్యూటిఫుల్ సాంగ్స్ ఉన్నా, హీరోయిన్ ఉన్నా, డాన్స్లు ఉన్నా, ఏది ఉన్నా కూడా రవి గారు అంత ఎనర్జెటిక్గా అంత ముందు ఎప్పుడు చేయలే. ఆ సాంగ్ నాకు పల్సర్ బైక్ గుర్తుంది. పల్సర్ బైక్ అసలు రవితేజ, నేను చెప్తానంటే ఇండస్ట్రీలో రవితేజ గారు రన్ చేసినట్టు చాలా తక్కువ మంది రన్ చేస్తారు. కుర్రోళ్ళు 25 ఏళ్ళు కుర్రోళ్ళు కూడా ఎవరు రన్ చేయలేదు. అంత స్పీడ్, అంత ఎక్సర్సైజ్ చేస్తారు, అంత ఫిట్నెస్ మెయింటైన్ చేస్తారు. కొండెక్కాలని ఇలా పరిగెడతారు. అలాంటిది పల్సర్ బైక్ సాంగ్కి నేను ఫస్ట్ టైం ఆయన అబ్బాయి ఏంటబ్బాయి రాత్రి కాళ్ళలాగా ఇంటికి వెళ్ళాక అన్నారు. అంటే అంత ఎనర్జీ, మీరు చూసిన ఎనర్జీ వేరు, సెట్లో ఎనర్జీ అసలు ఇంకా బీభత్సం. అంటే ఆయనకి ఏంటంటే ఎస్ ఇది పలుకుతుంది, దీనికి మనం బెస్ట్ ఇవ్వాలి అన్నది మనం ఆర్టిస్టులు మనం చెప్పక్కర్ల, వాళ్ళకి కాపురం చేసే కాళ్ళకి ఆళ్ళ దగ్గర తెలిసిద్ది అంటారు. అలాగా ఆ పాట, వైబు, ఎనర్జీ చూసిన తర్వాత ఆయనకి అర్థమై తుక్కు రేగొట్టేశారు. సో అట్లాగా ఆ సినిమాకి ఈ టైంకి పాట రావాలి, ఇగో ఈ ఎంటర్టైన్మెంట్ సీక్వెన్స్ ఇది ఉంది, దీని తర్వాత ఫాలోడ్ బై ఈ సాంగ్, ఇలాంటి సాంగ్ పడాలి, దీని తర్వాత ఇది కావాలి, ఇది కావాలి, ఇది కావాలని ఎవ్రీథింగ్ మనం ప్లేస్ చేసి, మనం క్యాలిక్యులేటెడ్గా ప్లేస్ చేసి చేసిన ఒక కమర్షియల్ సినిమా అది. అదే కంప్లీట్ ఒక కమర్షియల్ ఫార్మాటే అంతే. సో ఆ ఫార్మాట్ లో వచ్చారు, కొట్టారు, ఎట్టి కొట్టారు నార్మల్ గా. అంటే రిలీజ్ డేట్ కూడా బాగా కలిసి వచ్చిందేమో అన్న. అది పీపుల్స్ మీడియా వాళ్ళు కూడా బ్రహ్మాండంగా ప్రమోట్ చేశారండి. అంత విగరస్ ప్రమోషన్. వాళ్ళు ఏం చేశారో, డబ్బు ఎంత ఖర్చు పెట్టారో కూడా తెలియదండి. పాల ప్యాకెట్ల మీద కూడా ధమాకా ప్రమోషన్ చేసి రిలీజ్ రోజు ఆంధ్రప్రదేశ్లో చాలా డిస్ట్రిక్ట్స్ లో ఇంటికి వచ్చిన ప్రతి పాల ప్యాకెట్ మీద ధమాకా వేశారు. న్యూస్ పేపర్లు, మెట్రోలు, ట్రైన్లు, ఆటోలు, ప్రతి ఊర్లో, ప్రతి డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో 500 ఆటోలు, 400 ఆటోలతో ర్యాలీలు, అసలు పిచ్చి పిచ్చిగా చేశారు ప్రమోషన్. అసలు ఆ విషయంలో అన్బీటబుల్. అది ఓకే. సో అన్ఫర్గెటబుల్ గా అయిపోయింది. అంటే ఒక స్క్రీన్ ప్లే రైటర్గా అండ్ అలాగే ఒక రైటర్గా సో ఉన్న మీరు ఈ లిరిసిస్ట్గా మారే అవకాశం ఎట్లా వచ్చింది, ఏంటది అసలు? నాకు అసలు రాయాలని ఉండదు సార్. అది సినిమా చూస్తే మాకి ఒక 4 పాటలు 5 పాటలు రాసాం. అప్పుడు ఆ సినిమాకు ఉన్న ఆ చిన్న బడ్జెట్లో ఒకళ్ళిద్దరితో ట్రై చేస్తే పని అవ్వట్లేదు. అలా అని పెద్ద రైటర్లను ఎఫర్ట్ చేసే పరిస్థితి కూడా లేదు. సిచ్యువేషన్ నాకు తెలుసు కాబట్టి, సరే ఏం చేద్దాం అని నైట్ ఏదో కూర్చుని ఏదో ట్రై చేశా. పొద్దున్న చూస్తే అందరూ సూపర్, నాట్ ఈవెన్ సింగిల్ కరెక్షన్, ఇది మార్చి అది మార్చుకోవట్లేదు. కాకపోతే ఎంతో కొంత రైటర్ కాబట్టి చిన్నప్పటి నుంచి స్కూల్లో ఉన్నప్పుడు చిన్న చిన్న పోయిటరీలు ఏవో రాస్తూ ఉండేవాళ్ళం, అవన్నీ అలవాటు ఉంది. బట్ సినిమా లాంగ్వేజ్లో లిరిక్స్ రాయాలి అది నాకు తెలీదు. బట్ ఎక్కడో తెలియకుండా ఎక్కడో ఉంది. సో అలా ఒకటి రాసిన తర్వాత అవ్వట్లేదు ప్రసన్న, ఇంకోటి ఏదో వచ్చింది, అలా అని మిగతాది నేను రాయలే. ప్రతిదీ వేరే రైటర్ రాయటం, అది వర్కౌట్ అవ్వకపోవటం, ప్రసన్న అవ్వట్లేదు నువ్వు ఏదైనా ట్రై చేయి, రాజస్థాన్ ఫోన్ చేసి మనోడి దగ్గర ఆల్రెడీ పేపర్ ఉంటే జేబులో తీ అంటే అప్పుడు ఒకటి తీయటం. సో అక్కడ వర్కౌట్ అవ్వనప్పుడు మాత్రం ఒక పాట అయితే సార్ చెప్తాను మీకు. ఒక రైటరు 12 వెర్షన్లు రాశారు సార్. అంటే లిరిక్ రైటర్లు, మీకు లిరిక్స్ మీరు అందరూ ఒకలా ఊహించుకుంటారు, బట్ ఎలా ఉంటుంది అంటే లిరిక్ రైటర్లు 4-5 వెర్షన్లు రాసిన తర్వాత యాజ్ ఇట్ ఈస్ వెర్షన్ అందరి దగ్గరే తీసుకోకపోవచ్చు. ఎలా ఉంటుందంటే ఫస్ట్ 2 లైన్లు ఒక వెర్షన్ నుంచి, తర్వాత 2 లైన్లు ఒక వెర్షన్ నుంచి, దానికి కనెక్షన్ ఏమైనా కావాలంటే చిన్న చేంజెస్ చేసి పల్లవిలో ఆ వెర్షన్లో ఒక లైన్ ఇలా కూడా చేస్తారు ఎక్కువ. ఓకే. సో మొత్తం మీద ఒక కంబైన్డ్ ప్రోడక్ట్ తీసుకోవడం కోసం అలాగా ఒక 12 వెర్షన్లు ఎన్నో వస్తే 12 వెర్షన్లు కలిపి 2-3 లైన్లు కూడా బాగాలేదు. అతను మ్యూజిక్ డైరెక్టర్ గారు ఏమనుకున్నారంటే సింగర్లు పిలిచేశారు, సార్ 12 వెర్షన్లు పంపిస్తున్నాను నేను, మీరు చూడండి అంటే మొత్తం ఇంత పెద్ద బండిల్ వచ్చింది ఒక పాటకి.
ఒక్క పాటకు అంత పాటకి అంత బండిల్ వచ్చింది. బౌండెడ్ స్క్రిప్ట్ వచ్చిన తర్వాత మ్యూజిక్ డైరెక్టర్ ఏమనుకున్నాడు, 12 వర్షాలు కదా అటు ఇటు అడ్జస్ట్ చేస్తే ఏదో ఒకటి వచ్చేస్తలే అని సింగర్లు కూడా పిలిచేశారు, మేల్ సింగర్ ఫీమేల్ సింగర్. వచ్చిన తర్వాత చూస్తే ఆయనకు ఒక్కడు కూడా నచ్చట్లేదు. సార్ ఎక్కడ ఉన్నారు సార్ మీరు అని అంటే, ఇంటి దగ్గర ఉన్నాను సార్, ఒకసారి అర్జెంట్గా రారా అన్నాడు. ఏంటంటే గబగబా వెళ్తే, ఇది సార్ మీరు చూడండి మీకు ఏమన్నా నచ్చిందా ఇందులో అని చూస్తే ఏం లేదు. ఏం చేద్దాం సార్ మీరు అంటే, పిలిచేసాను సార్ వాళ్ళని, పైగా సాంగ్ పంపించాలి, షూటింగ్ ఉంది, ఏం చేయాలి అర్థం కావట్లేదు, మీరు ఏదైనా ట్రై చేయండి సార్ అంటే, అప్పుడు నాకు ఒక చిన్న హోండా బైక్ ఒకటి ఉండేది. ఫిలిం నగర్లో మ్యూజిక్ స్టూడియో, బండెక్కి బాలకృష్ణ గారి ఇంటి పక్కన ఉన్న పెట్రోల్ బంక్ లో 50 రూపాయలు పెట్రోల్ కొట్టించి ఓ పేపర్ పెన్ను ముందు దాంట్లో పెట్టి పాట వినుకుంటా జూబ్లీ చెక్ పోస్ట్, హైటెక్ సిటీ, ఇనార్బిట్ మాల్ టర్నింగ్, వెనక్కి తిరిగి బాలకృష్ణ గారి ఇల్లు దాటేసరికి అయిపోయింది పాట. వచ్చి డైరెక్ట్ స్టూడియోకి వెళ్ళాం, పాట రికార్డ్ చేసాం. అలాగా తప్పని పరిస్థితుల్లో రాసినవే తప్ప ఎప్పుడు కావాలని కానీ, లేకపోతే నేను రాయగలనని కానీ, లేకపోతే ఇప్పుడు నేను లోకల్లో నేను రాయాలని నన్ను ఎవరు ఆపుతారు? ప్రసన్న సర్లే రాస్తానంటున్నాడు కదా అన్న నన్ను అసలు అదంతా పక్కన పెట్టు. దేవి గారు అడిగారు రాయమని, అది నా ప్రొఫెషన్ కాదు. ఏదో సినిమాని కాపాడుకోవడం కోసం తప్పని కాంటిబాటు పొజిషన్ లో రాయడం తప్ప అది నా ప్రొఫెషన్ కాదు. అండ్ ఇంకోటి, నేను అందులో మాస్టర్నో లేకపోతే నాకు అంత ఎక్స్పర్టీస్ కూడా లేదు. ఈ జర్నీ జరిగింది చూసారా, జర్నీలో వచ్చిన సాంగ్ ఏంటి, ఏ సాంగ్ అది? ఇప్పుడు అది నేను చెప్పొచ్చు, బట్ నేనేమంటే ఆ లిరిక్ రైటర్ అతని పేరు లేదు కాబట్టి, ఓకే మన ఈవేళలో ఇంత ఎందుకంటే అది భలే ఉంటదన్నా, అందరూ బాగా రిలేటబుల్ అవుతారు. ఏంటంటే అందులో చూపించే విధానం గానీ, ఆ 2 కపుల్స్ ని గానీ, ఇట్ వాస్ ఫెంటాస్టిక్. అంటే వేరే రైటర్స్ కి అండ్ మీకు ఉన్న డిఫరెన్స్ ఏంటంటే, మెయిన్ గా రైటర్ స్టోరీ ప్రిపేర్ చేసేసామా, సో అయిపోయిందా, డైరెక్టర్కి ఇచ్చేసామని అంటుంది. కాకపోతే మీరు సెట్లో కూడా వచ్చి దాన్ని ఎవ్రీ సీన్ అనేది చూసుకోవడము, ఇది ఎట్లా స్టార్ట్ అయిందన్నా? అది అసలు సెట్లో లేకుండా చేసిన పనే కాదని నా ఫీలింగ్ సార్. నాకు నా పర్సనల్గా నాకు రాసినప్పుడు కంటే వెళ్ళి సెట్లో అది సినిమా అవుతున్నప్పుడు ఉండే సాటిస్ఫాక్షన్ ఎక్కువ ఉంటుంది నాకు. ఓకే, లేకపోతే ఎండ్ ఆఫ్ ద డే క్లరికల్ జాబే కదా అది అన్న ఫీలింగ్ వస్తుంది నాకు. ఎందుకంటే కథ మనం కన్సీవ్ చేసిన తర్వాత ఇక దాని పేపర్ మీద పెట్టడం ఇదంతా క్లరికల్ జాబ్ లా ఉంటుంది. బట్ సినిమా వెళ్ళిన తర్వాత మనకి ఇష్టమైన యాక్టర్లో ఈ యాక్టర్ ఈ క్యారెక్టర్ చేస్తే బాగుండని ఆశపడిన యాక్టర్లో వాళ్ళు వచ్చి ఆ డైలాగ్ చెప్తే అది సినిమా రూపం తీసుకుంటున్నప్పుడు ఒక హై అడ్రినలిన్ రష్ ఉంటుంది. సో అందులో హ్యాపీనెస్ ఉంటుంది. ఆ హ్యాపీనెస్ వదిలేసుకుని ఇండస్ట్రీకి వచ్చింది దానికోసమే కదా, మనం షూటింగ్ చేయాలి, మన ముందు సెట్లో ఏదో అంతా హడావిడి జరగాలి, మన కథ మనం సినిమా అవ్వాలి అన్నది ఉంది కదా. అది వదిలేసుకోవడం నాకు ఇష్టం ఉండదు, నాకు అక్కడే ఆనందంగా ఉంటుంది. ఓకే, సో దానికోసం వెళ్తాను. ఫస్ట్ 2 సినిమా చూస్తున్న వాళ్ళు కూడా డైలాగ్ ఉంటుందండి, గెలిచినోడు గురించి అందరూ చెప్పుకుంటారు, ఓడిపోయిన అందరు కారణాలు చెప్పుకుంటాడని. సినిమా రిలీజ్ అయిన తర్వాత ఆడి వల్ల పోయింది ఈడి వల్ల పోయింది అని బాధపడడం కంటే సెట్లో ఉండి అదేదో పోకుండా దగ్గర నుండి చూసుకుంటే బెటర్ కదా అని ఫీలింగ్. ఓకే, నైస్ అన్నా. అంటే ఈ దాస్ కా దమ్కి సంగతి ఏంటన్నా? అంతే, అప్పటికి నేను ధమాకా కమిట్ అయి ఉన్నాను. దమ్కి కథ ఆయనకి చెప్పాము. మా ఫ్రెండ్ వేరే డైరెక్టర్ అనుకున్నాం ఫస్ట్. సో తను ఉండుంటే తనకి నా టైమింగ్ నా దగ్గరే ఇంతకు ముందు వర్క్ చేశాడు మనోడు, నా టైమింగ్ అది తెలుసు కాబట్టి మేము ఇద్దరం మాట్లాడుకుని చేసుకుందాం అనుకున్నాం.